ఎవ్రీవన్, మన ప్రీవియస్ క్లాసెస్లో డిఫరెంట్ మెథడ్స్ యూస్ చేసి ఎల్సిఎంని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో నేర్చుకున్నాం కదండి. అదేనండి కసాగ్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో నేర్చుకున్నాం కదా. అండ్ ఈరోజు క్లాస్లో ఈ ఎల్సిఎం టాపిక్ సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ చూద్దాం. ఈ చాప్టర్ ఎస్పెషల్లీ ఈ చాప్టర్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ చాప్టర్. ఈ చాప్టర్కి సంబంధించి ఒక్క క్లాస్ కూడా మిస్ అవ్వద్దు. ఎందుకంటే ఈ చాప్టర్ అనేది మీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే కాకుండా మీరు ఈవెన్ హయ్యర్ క్లాసెస్కి వెళ్ళినా, లైక్ 6th క్లాస్కి వెళ్ళినా, 7th క్లాస్కి వెళ్ళినా, 8th క్లాస్కి వెళ్ళినా ఈ చాప్టర్ అనేది ఉంటుంది. కాబట్టి నేను చెప్పేటప్పుడు జాగ్రత్తగా వింటే మీకు ఫర్దర్గా ఫ్యూచర్లో ఈ చాప్టర్ చాలా ఈజీగా అర్థమవుతుంది. క్లియర్? ఓకే, మీ డౌట్ నాకు అర్థమైంది, మీ క్వశ్చన్ కూడా నాకు అర్థమైంది. అడగకముందే నేను చెప్తాను మీ క్వశ్చన్ నాకు అర్థమైంది. ఏంటంటే సార్ మరి హెచ్సిఎఫ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు సార్? హెచ్సిఎఫ్ అనేది ఈ రోజు క్లాస్ ఎల్సిఎం చెప్పుకుందాము, రేపటి క్లాస్ కూడా ఎల్సిఎం చెప్పుకుందాం. ఈ 2 క్లాసెస్ అయిపోయిన తర్వాత హెచ్సిఎఫ్ స్టార్ట్ చేస్తాను. ఇందాక చెప్పాను కదా ఈ చాప్టర్ చాలా ఇంపార్టెంట్ చాప్టర్. సో నా వరకు నేను ఒక్క ప్రాబ్లం కూడా మిస్ చేయకుండా చెప్పాలని చెప్పి ఒక 2 days లేట్ అయినా పర్లేదు సో ప్లాన్ చేసుకున్నాను. క్లియర్ అండి? ఒక 2 days తర్వాత అంటే ఈ రోజు క్లాస్ రేపటి క్లాస్ అయిపోయిన తర్వాత హెచ్సిఎఫ్ స్టార్ట్ చేస్తాను. క్లియర్? ఓకే, ఫస్ట్ ప్రాబ్లం ఎల్సిఎంని బేస్ చేసుకుని ప్రాబ్లమ్స్ ఈ రోజు చూద్దాం, రేపు కూడా ఎల్సిఎంని బేస్ చేసుకుని ప్రాబ్లమ్స్ చూద్దాం. వాట్ ఈస్ ద ఎల్సిఎం ఆఫ్ 24, 36, 42? ఒక తెలుగు మీడియంలో రాసుకోండి, ఈ 3 నెంబర్లు రాసుకొని యొక్క కసాగు ఎంత. ఓకే, ఇక క్లియర్గా ఏమడిగాడండి ఒకసారి చూడండి. వాట్ ఈస్ ద ఎల్సిఎం అని అడిగాడు. సో ఇక్కడ మీకు ఎల్సిఎం అని అడగచ్చు, లేదు అంటే ఇదే క్వశ్చన్ ఇక్కడ ఎల్సిఎం అని రాయకుండా లీస్ట్ కామన్ మల్టిపుల్ అని కూడా అడగచ్చు. కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఎల్సిఎం అని అడిగినా లీస్ట్ కామన్ మల్టిపుల్ అడిగినా రెండు ఒకటే. సో మనకు క్వశ్చన్ చూడగా అర్థమైపోతుంది ఏంటి, ఈ 3 నెంబర్స్ సంబంధించి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. మనం ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయడానికి ఎన్ని మెథడ్స్ నేర్చుకున్నాం? ఒక 4 మెథడ్స్ నేర్చుకున్నాం. 4 మెథడ్స్లో కూడా ది బెస్ట్ మెథడ్ ఏమని చెప్పాను? డివిజన్ మెథడ్. అవునా కదా? ఎస్. సో ఎప్పుడైనా సరే మీరు ఏ నెంబర్స్ ఇచ్చిన, ఎస్పెషల్లీ బిగ్గర్ నెంబర్స్ ఇచ్చినప్పుడు, 2 digit నెంబర్స్ ఇచ్చినప్పుడు జాగ్రత్త వినండి. బిగ్గర్ నెంబర్స్ ఇచ్చినప్పుడు, 2 digit నెంబర్స్ ఇచ్చినప్పుడు డివిజన్ మెథడ్ యూస్ చేసేయండి. నెక్స్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఇచ్చినప్పుడు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ యూస్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ మీకు ఏమైనా ప్రైమ్స్ కానీ లేదంటే కో ప్రైమ్స్ ఇచ్చినప్పుడు మాత్రం మీకు ఆల్రెడీ చెప్పాను ఏంటి వాటిలో ప్రొడక్ట్ అనేది మనకి ఎల్సిఎం అవుతుందని. క్లియర్గా అర్థమవుతుంది కదండి. సో ఇక్కడ మనకి 24, 36, 42 ఇచ్చాడు. సో ఒక రకంగా చెప్పాలంటారు అన్నీ కూడా 2 digit నెంబర్లు. సో దీనికి మనం ఏమి యూస్ చేద్దాం? డివిజన్ మెథడ్. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, దేనికైనా డివిజన్ మెథడ్ యూస్ చేయొచ్చు. క్లియర్? రండి స్టార్ట్ చేద్దాం. సో ఆన్సర్ 24, 36, 42 ఒక సీక్వెన్స్లో రాసుకుందాం. 24, 36, 42. సో డివిజన్ మెథడ్ మీకు గుర్తుంది కదండి, మీకు ఇందాక నేర్పించాను. ఇందాక కాదు సారీ లాస్ట్ క్లాస్లో నేర్పించాను. ఇలాంటిది ఒక సింబల్ పెట్టుకుంటాం కదా, పెట్టుకున్నాం. నెక్స్ట్ ఏం చేయాలి? మినిమం టేబుల్ తీసుకోవాలి, చిన్న టేబుల్ నుంచి రావాలి. జనరల్గా మన టేబుల్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? సార్ 1 సార్ 1 అని ఇంకా చెప్పకండి, నేను ఇంతకు ముందే చెప్పాను 1 మనం యూస్ చేయొద్దు, 2 నుంచి స్టార్ట్ చేయాలి. సో ఇక్కడ రాసే టేబుల్ అనేది ప్రైమ్ నెంబర్ కూడా అవ్వాలి. సో మనకి లీస్ట్ ప్రైమ్ ఏంటి? 2 కాబట్టి 2 నుంచి స్టార్ట్ చేయాలి, 1 నుంచి స్టార్ట్ చేయకూడదు. మళ్ళీ చెప్తున్నాను, నువ్వు ఇక్కడ రాసే టేబుల్ లీస్ట్ అవ్వాలి, దట్టు అది ప్రైమ్ నెంబర్ అవ్వాలి. అండ్ 3వ రూల్ ఏంటి? ఈ 3 నెంబర్స్ కూడా, ఇక్కడున్న 3 నెంబర్స్ కూడా ఇక్కడ నువ్వు రాసుకున్న టేబుల్లో రావాలి. 2 టేబుల్లో 24 వస్తుందా? వస్తుంది. 2 టేబుల్లో 36 వస్తుందా? వస్తుంది. 2 టేబుల్లో 42 వస్తుందా? వస్తుంది. సార్ అంత ఫాస్ట్గా అలా చెప్పగలుగుతున్నారు సార్? మీరు చెప్పొచ్చు. మీకు ఏమని చెప్పాను? ఒక టేబుల్లో ఒక నెంబర్ వస్తుందో లేదో చెక్ చేయడానికి ఆ టేబుల్ చదవాల్సిన పని లేదు. ఏం చేయొచ్చు? ఆ డివిజిబిలిటీ రూల్ చదువుకోవచ్చు. వాట్ ఇస్ ద 2 డివిజిబిలిటీ రూల్? 2 యొక్క బాధ్యత సూత్రం ఏంటి? లాస్ట్ డిజిట్. దీనికి ఇది లాస్ట్ డిజిట్, దీనికి ఇది లాస్ట్ డిజిట్, దీనికి ఇది లాస్ట్ డిజిట్. సో లాస్ట్ డిజిట్లో 0 కానీ 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ ఈ 5 digits ఏ ఒక్క డిజిట్ అయినా ఆ నెంబర్కి సంబంధించి లాస్ట్ డిజిట్లో 6 యూనిట్ ప్లేస్లో ఉంటే ఆ నెంబర్లు అనేవి 2తో డివిజిబుల్ అవుతాయి. 2తో డివిజిబుల్ అవడం వల్ల 2 టేబుల్లో రావడం వల్ల 2 ఒకటే. సో మనకి ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే 4 ఉంది, ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 2 ఉంది. సో లాస్ట్ డిజిట్లు అన్నీ కూడా మనం అనుకున్నట్టుగానే ఉన్నాయి కాబట్టి ఈ నెంబర్స్ అన్నీ కూడా 2 టేబుల్లో వస్తాయి. క్లియర్ కదండి? వన్స్ వచ్చిన తర్వాత ఎన్నిసార్లు వస్తుందో కన్ఫర్మ్ చేయాలి. ఓకే, 2 టేబుల్లో 24 ఎప్పుడు వస్తుంది? టేబుల్ చదవడం వస్తే చదివేయండి. 2 12s 24. సార్ మేము అంతవరకు చదవలేము సార్ అంటే మీకోసం ట్రిక్ ఉంది. ఏంటి? ఆ నెంబర్ని స్ప్లిట్ చేయండి, సింగిల్ డిజిట్ కింద తీసుకోండి. ఒక 24ని ఫస్ట్ 2 కింద తీసుకోండి. 2 టేబుల్లో 2 ఎప్పుడు వస్తుంది? 1 టైం వస్తుంది. 2 టేబుల్లో 4 ఎప్పుడు వస్తుంది? 2 టైమ్స్ వస్తుంది. అయిపోయింది. నువ్వు 2 టేబుల్ 12 దాకా చదివి 24 వస్తుందని చెప్పాల్సిన పని లేదు. ఆ నెంబర్ని స్ప్లిట్ చేయి, 2ని స్ప్లిట్ చేయి, 4ని స్ప్లిట్ చేయి. 2 టేబుల్లో 1 టైం, 2 అనేది 2 టేబుల్లో 4 అనేది 2 టైమ్స్ వస్తుంది. క్లియర్ అండి? కామా ఉంది, కామా పెట్టుకుందాం. మళ్ళీ 2 టేబుల్ చదువుతున్నప్పుడు 36 ఎన్నిసార్లు వస్తుంది? సార్ మేము చదవలేము సార్. వెరీ గుడ్, నేను కూడా చదవలేను. ఓకే, నాకు కూడా అంత ఓపిక లేదు. ఏం చేద్దాం? స్మార్ట్గా చేద్దాం. 2 టేబుల్లో 3 ఎప్పుడు వస్తుంది? సార్ 3 రాదు కదా సార్. రాదు. నీరెస్ట్ వాల్యూ తీసుకోండి, నీరెస్ట్ దగ్గరగా సమీపంగా ఉన్న వాల్యూ తీసుకోండి. 1 టైం. 2 ones 2 ఉంది, మన ఇక్కడ ఉంది మాత్రం 3, మనం చదివింది మాత్రం 2 ones 2, ఇక్కడ 3 ఉంది. సో 1 రిమైండర్ మిగిలిపోతుంది. ఆ 1 అనేది ఇక్కడ యాడ్ అవుతుంది అంటే ఇది 16 అయింది. 2 టేబుల్లో 16 ఎప్పుడు వస్తుంది? 18 టైమ్స్.
మీకు టేబుల్ చదవడం వస్తే వెళ్ళండి, గుడ్, చదివేయండి 36 వరకు. ఓకే, 42 ఎప్పుడు వస్తుంది సార్? మళ్ళీ మేము చదవలేము సార్. వెరీ గుడ్, నేను కూడా చదువును. స్ప్లిట్ చేద్దాం. 2 టేబుల్లో 4 ఎప్పుడు వస్తుంది? 2 టైమ్స్. 2 టేబుల్లో 2 ఎప్పుడు వస్తుంది? 1 టైం. ఓకేనా? ఇలా స్మార్ట్గా చేయడం నేర్చుకోండి. ఓకేనా? నెక్స్ట్ అగైన్ ఏం చేయాలి? ఆల్ త్రీ నెంబర్స్ అనేవి ఏమైనా టేబుల్లో వస్తుందో చూసుకోవాలి. 12, 18, 21 ఇవన్నీ కూడా ఏదైనా కామన్ టేబుల్లో వస్తుందో చూసుకోండి. సో 3 కలిపి ఏదైనా టేబుల్ వస్తుందండి? వస్తుంది. ఏ టేబుల్ వస్తుంది? 3 టేబుల్లో వస్తుంది. సో ఇక్కడ 3 వేసుకుందాం. ఇక్కడ ప్రైమ్ అయితే చాలండి, అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ప్రైమ్ అవ్వాలి, లీస్ట్ అవ్వాలి. సో 3 టేబుల్ 12 ఎన్నిసార్లు అండి? 4 టైమ్స్. 3 టేబుల్ 18 ఎన్నిసార్లు అండి? 6 టైమ్స్. 3 టేబుల్ 21 ఎన్నిసార్లు అండి? 7 టైమ్స్. అగైన్ ఈ 3 నెంబర్స్ వచ్చి ఒక టేబుల్ చెప్పండి. ఏ టేబుల్ లేదు. ఈ 3 నెంబర్స్ వచ్చి టేబుల్ ఏదైనా ఉందా అంటే లేదు. సో అప్పుడు ఏం చేస్తాం? అట్లీస్ట్ ఏవో ఒక 2 నెంబర్స్ వచ్చినా చాలు. అలాంటి టేబుల్ ఏముంది? 4, 6 అనేది 2 టేబుల్ వస్తుంది. 2 ఎన్నిసార్లు రాసుకోవచ్చు కదా? రాయొచ్చు. 3 ఎన్నిసార్లు రాయొచ్చు కదండి? రాయొచ్చు. సో 2 టేబుల్లో 4 2 టైమ్స్, 2 టేబుల్లో 6 3 టైమ్స్, 2 టేబుల్లో 7 రాదు కాబట్టి రాని నెంబర్ని యాస్టీగా రాసేయాలి. నేను మీకు ఇంతకుముందే చెప్పాను ఏమని? లాస్ట్ స్టెప్లో నీకు ఒకవేళ అన్ని ప్రైమ్ నెంబర్స్ వచ్చినా ఆపేయచ్చు అని చెప్పాను, అవునా కదా? లాస్ట్ స్టెప్లో ఎప్పుడైనా, లాస్ట్ స్టెప్ అని కాదు, ఏదైనా స్టెప్లో నీకు అన్ని ప్రైమ్ నెంబర్స్ కనబడితే అక్కడితో ప్రాసెస్ ఆపేయచ్చు. లేదా అన్ని 1లు వచ్చేదాకైనా రాసుకోవచ్చు. ఇక్కడ నేను అబ్జర్వ్ చేసుకుంటే నాకు అన్ని కూడా ప్రైమ్ నెంబర్స్ వస్తుంది, ఇక్కడితో ఆపేయచ్చు. లేదు నేను మీకు ఇంతకుముందు చెప్పినట్టు చెప్పమంటే చెప్తాను. ఇంతకుముందు ఏం చెప్పాను? కింద అన్ని 1లు వచ్చేదాకా మళ్ళీ చెప్తున్నాను. 2, 3, 7 ఆల్ 3 నెంబర్స్ ఆర్ ప్రైమ్ నెంబర్స్. వచ్చిన 3 సంఖ్యలు కూడా మన ప్రధాన సంఖ్యలు కాబట్టి నీకు ఎప్పుడైనా ఏదైనా స్టెప్లో ప్రధాన సంఖ్యలు ఆర్ ప్రైమ్ నెంబర్స్ కనబడితే అక్కడితో ప్రాసెస్ ఆపేసి మొత్తం అన్ని ఫ్యాక్టర్స్ మల్టిప్లై చేస్తే అది మనకి ఎల్సిఎం అయిపోతుంది. ఇది ఒక వే. లేదు మాకు అన్ని 1లు వచ్చేలా చేయండి సార్ అంటే చేద్దాం రండి. సో 2 టేబుల్ తీసుకున్నాం. 2 టేబుల్ 2లో 1 టైము, 2 టేబుల్ 3 రాదు కాబట్టి 3 3లో రాద్దాము, 7 రాదు కాబట్టి 7 7లో రాద్దాం. అగైన్ 3 టేబుల్ తీసుకుందాం. 1 1 లాగా వస్తుంది, 3 టేబుల్లో 3 1 టైం వస్తుంది, 7 7 లాగా వస్తుంది. నెక్స్ట్ 7 తీసుకుందాం. 7 1 1 లాగా వస్తుంది, 1 1 లాగా 7 టేబుల్ 7 1 టైం. చూసారు కింద అన్ని కూడా 1లు వచ్చినాయి. ఇవన్నీ ఎక్స్ట్రా స్టెప్లు వేసాను నేను, అంతే మీకు చెప్తాను. ఏదైనా స్టెప్లో మీకు అన్ని ప్రైమ్స్ కనబడితే అక్కడితో ఆపేసి మల్టిప్లై చేయండి. రండి. సో ఇప్పుడు ఏంటి? ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు ఏం చేయాలి? ఇవన్నీ కూడా మల్టిప్లై చేసుకోవాలి, అవునా కదా? ఇవన్నీ కూడా మల్టిప్లై చేసి రాయాలి. రాద్దామా? ఇక్కడే మల్టిప్లై చేసేద్దాం. ఇంటూ 2 3s 6, 6 2s 12, 12 2s 24, 24 3s ఎంత అండి? 72. అంటే 72 7s ఇక్కడ వేసుకోండి కావాలంటే. 72 7s ఎంత అండి? 7 2s ఎంత అండి? 14, 7 7s 49, 49 + 1 50, 504 అయిపోయింది ఆన్సర్. క్లియర్గా అర్థమైంది కదండి? ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. సెకండ్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 3, 4, 5, 6? ఓకే, తెలుగులో రాసుకోండి. క్రింది ఇచ్చిన సంఖ్యలలో ఏ సంఖ్య 3, 4, 5, 6ల చేత నిశ్శేషంగా భాగింపబడుతుంది? ఓకే, ఈ క్వశ్చన్ చదివిన తర్వాత చాలామంది స్టూడెంట్స్ ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే, సార్ మాకు ఈ క్వశ్చన్ వచ్చు, ఈ క్వశ్చన్ సాల్వ్ చేయడం మాకు వచ్చు, వెరీ గుడ్, వస్తే ఓకే. బట్ నేనేంటంటే మీకు వచ్చిన మెథడ్ కాకుండా నేను ఒక షార్ట్ కట్ చెప్తాను, జాగ్రత్త వినండి, ఓకేనా? సో జనరల్గా ఈ సమ్ని స్టూడెంట్స్ 2 టైప్స్గా సాల్వ్ చేద్దామని చూస్తారు. 2 టైప్స్గా. ఫస్ట్ ఏంటంటే, సో కింద ఇచ్చిన సంఖ్యలలో ఏదో ఒక సంఖ్య మాత్రం 3 చేత భాగింపబడుతుంది, 4 చేత భాగింపబడుతుంది, 5 చేత 6 చేత కూడా భాగింపబడుతుంది. అలాంటి నెంబర్ కింద ఇచ్చిన ఆప్షన్లో ఒక నెంబర్ ఉంటుందంట. సో దీనికోసం చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఆప్షన్ చెకింగ్ వెళ్తారు. ఆప్షన్ చెకింగ్ ఫస్ట్ ఇది తీసుకుంటారు. 70 అవుతుందేమో చూసుకుంటారు. ఓకే, 3 చేత ఇది డివిజిబుల్ అవుతుందో చెక్ చేసుకోవాలి. మీకు అందరికీ తెలుసు డివిజిబుల్ అవుతుందో చెక్ చేసుకోవడం కోసం పక్కన భాగాహారం చేయాల్సిన పని లేదు. ఏం చేస్తే సరిపోతుంది? 3 డివిజిబుల్ రూల్ అప్లై చేస్తే సరిపోద్ది. సో దీనికి 3 డివిజిబుల్ రూల్ అప్లై చేస్తారు. ఓకే, అయ్యిందనుకోండి. తర్వాత 4 చూస్తారు, తర్వాత 5 చూస్తారు, తర్వాత 6 చూస్తారు. మొత్తం 4. ఈ మొత్తం అన్ని డివిజిబుల్ రూల్స్ ఏ నెంబర్కి అయితే సాటిస్ఫై అవుతుందో అదే మన ఆన్సర్. సో చాలామంది స్టూడెంట్స్ ఇదేగా చేసేవారు. సో జనరల్గా దీని ఆన్సర్ చూడండి ఒకసారి. దీని ఆన్సర్ 16. సో స్టూడెంట్స్ చేసే విధానం చెప్తాను చూడండి. ఫస్ట్ 3 డివిజిబుల్ రూల్ అప్లై చేస్తారు. ఏంటి 3 డివిజిబుల్ రూల్? నెంబర్లో ఉన్న అన్ని డిజిట్స్ని ప్లస్ చేయాలి. 6 + 0 6. 6 అనేది 3లో వస్తుంది కాబట్టి ఈ నెంబర్ కూడా 3లో వస్తుంది. ఓకే, 4 డివిజిబుల్ రూల్. సో 4 డివిజిబుల్ అంటే లాస్ట్ 2 డిజిట్స్ తీసుకోవాలి నెంబర్లో. ఈ నెంబర్కి ఉన్నదే 2 డిజిట్స్. సో ఆ 2 డిజిట్స్ 2 జీరోస్ ఉన్నా లేదు 4 టేబుల్ చదువుతున్నప్పుడు వచ్చినా సరిపోతుంది. 60 అనేది 4 టేబుల్లో వస్తుంది. సో 4 కూడా సరిపోతుంది. ఇవన్నీ మీ డివిజిబుల్ రూల్స్ చూస్తే మీకు ఇప్పుడు అర్థమవుతూ ఉంటుంది, ఓకేనా?
నెక్స్ట్ 5 డివిజిబుల్ రూల్ చెక్ చేస్తారు. సో 5 డివిజిబుల్ రూల్ ఏంటి, లాస్ట్ డిజిట్ మీద ఫోకస్ చేయాలి. ఆ డిజిట్ అనేది either 0 కానీ 5 కానీ ఉన్నా మనకి 5తో డివిజిబుల్ అవుతుంది. సో లక్కీలీ ఇక్కడ 0 ఉంది, సో 5తో కూడా డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ 6తో చూస్తారు. సో 6 డివిజిబుల్ రూల్ ఏంటి, జనరల్గా ఏంటి ఆ నెంబర్ అనేది 2తో కానీ 3తో కానీ డివిజిబుల్ అయితే అది ఆటోమేటిక్గా 6తో కూడా డివిజిబుల్ అవుతుంది. సో డివిజిబుల్ రూల్ పక్కన పెట్టేసిన 6 టేబుల్లో 60 వస్తుందా, 10 టైమ్స్ వస్తుంది. సో 6 కూడా అవుతుంది. సో చాలామంది స్టూడెంట్స్ ప్రిఫర్ చేసే విధానం ఇది, డివిజిబుల్ రూల్స్ అప్లై చేసి దాన్ని ఆన్సర్ చెప్తారు. బట్ నేనేమంటున్నానంటే ఇలా మీరు ప్రతిసారి డివిజిబుల్ రూల్స్ అప్లై చేస్తుంటే మీకు టైం వేస్ట్ అవుతుందా, అవ్వట్లేదా? ఎస్ అవుతుంది. మరి ఎలా చూడండి, ఈ సమ్ని ఇలాంటి సమ్స్ మీరు సింపుల్గా ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయండి. 3, 4, 5, 6 వీటికి ఎల్సిఎం చేస్తే సరిపోద్ది. వీటికి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో మళ్ళీ ఏంటి, డివిజిబుల్ రూల్స్ దేనికి అది సెపరేట్గా చదవాల్సిన పని లేదు కాబట్టి ఈ మెథడ్ ప్రిఫర్ చేయండి. ఓకేనా, రెడీ. ఏంటి ఇక్కడ ఉన్న అన్ని నెంబర్స్ కూడా ఏమైనా కామన్ టేబుల్ వస్తుందో చూసుకోవాలి. 3, 4, 5, 6 ఈ టేబుల్స్ ఏవి కూడా ఒక్క కామన్ టేబుల్ అయితే రావు కాబట్టి అట్లీస్ట్ 2 వచ్చినా సరిపోతాయి, 3 వచ్చినా సరిపోతుంది. నేను 2 టేబుల్ తీసుకుంటున్నాను. 2 టేబుల్లో 3 వస్తుందా, రాదు. 3 లాగా రాయాలి. 2 టేబుల్లో 4 వస్తుందా, 2 టైమ్స్ వస్తుంది. 2 టేబుల్లో 5 వస్తుందా, రాదు. రాని నెంబర్ని యాజ్ ఇట్ ఈజ్గా రాయాలి. 2 టేబుల్లో 6 వస్తుందా, 3 టైమ్స్ వస్తుంది. ఓకే, అగైన్ సేమ్ ప్రాసెస్. కింద అన్ని ప్రైమ్స్ వచ్చేదాకా లేదా ఏం చేయొచ్చు, అన్ని 1లో వచ్చేదాకా మీకు 1లో వచ్చేలా నేర్పించాను కాబట్టి అదే స్టిక్ అయి ఉండండి. ఓకే, అగైన్ మళ్ళీ ఏంటి 3 టేబుల్ చూద్దాం. 3 టేబుల్లో 3 1 టైము, 3 టేబుల్లో 2 రాదు కాబట్టి 2 లాగా ఉంచుదాం. 3 టేబుల్లో 5 రాదు కాబట్టి 5 లాగా ఉంచుదాం. 3 టేబుల్లో 3 అనేది 1 టైం వస్తుంది. అగైన్ 2 టేబుల్ 1 లాగా వస్తుంది. 2 టేబుల్లో 2 1 టైం వస్తుంది. 2 టేబుల్లో 5 రాదు కాబట్టి దాన్ని అలాగే ఉంచేద్దాం. 1 లాగా వస్తుంది. నెక్స్ట్ 5 టేబుల్ 1 లాగా ఉంటుంది. 1 లాగా ఉంటుంది. 5 టేబుల్లో 5 1 టైం వస్తుంది. 1 కింద చూసుకుంటే మనకు అన్ని 1s వచ్చేసినాయి కాబట్టి ఇక్కడితో ఆపేయచ్చు. కొంచెం ప్రైమ్ నెంబర్స్ చూడంగా ఐడెంటిఫై చేసే స్టూడెంట్స్ ఏం చేస్తారంటే వాళ్ళ కోసం చెప్తాను. సార్ మాకు తెలుసు ప్రైమ్ నెంబర్స్ అన్ని కూడా మా మైండ్లో ఉన్నాయి అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఒక స్టెప్లో మీకు ప్రైమ్ నెంబర్స్ రాగానే మీరు అక్కడితో ఆపేయచ్చు. అంటే మీరు ఇక్కడితో ఆపేయచ్చు. చూడండి, 3 ఈజ్ ఏ ప్రైమ్, 2 ఈజ్ ఏ ప్రైమ్, 5 ఈజ్ ఏ ప్రైమ్, 3 ఈజ్ ఏ ప్రైమ్. ఇక్కడితో ఆపేయచ్చు. ఫ్యాక్టర్స్ మల్టిప్లై చేసినప్పుడు ఈ లోపల ఉన్న వాటిని కూడా మల్టిప్లై చేయాలి. ఓకేనా, రండి. అన్ని 1లో వచ్చినాయి, ఇక్కడ ఆపేసిన తర్వాత ఏం చేయాలి, మల్టిప్లికేషన్ చేయాలి. ఇవన్నీ కూడా ఏం చేయాలి, మల్టిప్లై చేయాలి. రండి మల్టిప్లై చేద్దాం. ఆన్సర్లో ఈ 2 మల్టిప్లై చేయాలి, ఈ 2 మల్టిప్లై చేయాలి, ఈ 2 మల్టిప్లై చేయాలి. ఫాస్ట్ రండి. 2 3s 6, 6 2s 12, 12 5s 60. ఆన్సర్ అయిపోయింది 60. సో ఇక్కడ ఆన్సర్ 60 వచ్చింది, ఇక్కడ ఆన్సర్ 60 వచ్చింది. కాకపోతే ఇదంతా చేయడానికి నాకు తెలిసి మినిమం ఒక 1 మినిట్ ఎంత పట్టుద్ది, ఇది చేయడానికి ఒక 3 మినిట్స్ పట్టుద్ది. సో ఏ మెథడ్ ప్రిఫర్ చేయాలో మీరు చూస్ చేసుకోండి. క్లియర్గా అర్థమవుతుంది కదండి. చాలా ఈజీ మెథడ్, ఇదే ప్రిఫర్ చేయండి. నన్ను అడిగితే మాత్రం ఇదే ప్రిఫర్ చేయండి. కానీ దయచేసి డివిజిబిలిటీ రూల్స్కి మాత్రం వెళ్ళకండి. ఎందుకంటే 3 డివిజిబుల్ రూల్ చదవాలి, గుర్తుపెట్టుకోవాలి, అప్లై చేయాలి. 4 డివిజిబుల్ రూల్ మనకు గుర్తుండాలి, చదవాలి, అప్లై చేయాలి. 5 కూడా మనకు గుర్తుండాలి, చదవాలి, అప్లై చేయాలి. 6 అనేది కూడా మనకి గుర్తుండాలి, అది చదువుకోవాలి, ఆ నెంబర్ దీనికి అప్లై చేసుకోవాలి. ఎంత టైం పడుతుంది చెప్పండి. సో దానికన్నా ఇదే బెటర్ కదా. ఎమ్ రైట్? నెక్స్ట్ వన్ థర్డ్ సమ్. వాట్ ఆర్ ద ఫస్ట్ 3 కామన్ మల్టిపుల్స్ ఆఫ్ 8 and 12? తెలుగు మీడియంలో రాసుకోండి. 8, 12 యొక్క మొదటి 3 ఉమ్మడి గుణిజాలు రాయండి. 8, 12 యొక్క మొదటి 3 ఉమ్మడి గుణిజాలు రాయండి. ఓకే, సో ఈ క్వశ్చన్ చదివిన తర్వాత మళ్ళీ అగైన్ చాలామంది స్టూడెంట్స్ ఫీలింగ్ ఏంటంటే సార్ మాకు ఈ క్వశ్చన్ సాల్వ్ చేయడం వచ్చు సార్. ఓకే, వచ్చు కదా, చేసేయండి. చేసేసిన తర్వాత నేను చెప్పే మెథడ్ కూడా చూడండి. ఓకేనా? సో ఓకే, చాలామంది స్టూడెంట్స్ ఎస్పెషల్ ఈ సమ్ని ఎలా చేస్తారంటే చూడండి. అఫ్కోర్స్ నేను కూడా మీకు స్టార్టింగ్లో చెప్పాను, ఎందుకంటే స్టార్టింగ్లో సబ్జెక్ట్ అలవాటు చేయాలి కాబట్టి అలా చెప్పాను. సో వన్స్ మీకు సబ్జెక్ట్ అయిన తర్వాత, ఇప్పుడు సబ్జెక్ట్ అర్థమైన తర్వాత ఇప్పుడు షార్ట్ కట్స్ చెప్పాలి కాబట్టి ఈరోజు క్లాస్లో మీకు షార్ట్ కట్స్ చెప్తాను. సో చాలామంది స్టూడెంట్స్ దీన్ని ఎలా చేస్తారంటే ఏం అడిగాడు, మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, కామన్ మల్టిపుల్స్. అవునా, కామన్ మల్టిపుల్స్ ఉమ్మడి గుణిజాలు దేనివి, 8, 12. 8, 12కు సంబంధించి ఉమ్మడి గుణిజాలు రాయాలి. ఏం రాయాలి, కామన్ మల్టిపుల్స్ రాయాలి. ఎన్ని రాయాలి, ఒక 3 రాస్తే చాలు. సో చాలామంది స్టూడెంట్స్కి ఈ క్వశ్చన్ అర్థమైపోయి ఉంటుంది. ఓహో, ఈ క్వశ్చన్ అంతా కూడా కామన్ మల్టిపుల్స్ అనే టాపిక్ సంబంధించిందని చెప్పి ఏం చేస్తారు, వెంటనే వాళ్ళు ఏం చేస్తారు, చూడండి. కొంతమంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ముందు 8 పెట్టుకొని దాని యొక్క మల్టిపుల్స్ రాస్తారు. చెప్పండి 8 యొక్క మల్టిపుల్స్. 8 యొక్క మల్టిపుల్స్ అన్న 8 టేబుల్ చదవడం అన్న 2 ఒకటే. 8 టేబుల్ చదవండి. 8 1 సార్ 8, 8 2 సార్ 16, 8 3 24, 8 4 32, సో 40 అండ్ సో వన్ ఇలా రాస్తారు. అవునా కదా? నెక్స్ట్ 12 యొక్క మల్టిపుల్స్ రాస్తారు. ఫస్ట్ 12 1 సార్ 12, 12 2 సార్ 24, 36, 48 అండ్ సో వన్ ఇలా రాస్తారు. రాసిన తర్వాత ఏం చేస్తారంటే ఇవేంటివి మల్టిపుల్స్, మనల్ని అడిగింది ఏంటి, కామన్ మల్టిపుల్స్. కామన్ అంటే ఏంటి, పైన ఉండాలి, ఆ మల్టిపుల్ కింద ఉండాలి. సో వాటి కోసం వెతుకుతారు. ఎక్కడ ఉంది చూడండి, ఇక్కడ 24 ఉంది, ఇక్కడ 24 ఉంది. వెతికారా, ఎన్ని వచ్చినాయి, ఇప్పటికి ఒకటి వచ్చింది.
తర్వాత మళ్ళీ ఇక్కడ ఎక్కడో ఒక నెంబర్ ఉంటుంది, ఆ నెంబరు ఈ నెంబర్ కలిపి 2 అవుతాయి. మళ్ళీ ఇక్కడ ఒక నెంబర్ ఉంటుంది, ఆ నెంబరు ఈ నెంబర్ కలిపి మొత్తం 3 ఉంటాయి. సో ఇలా కామన్ మల్టిపుల్స్ జనరల్గా ఇలా చేస్తారు చాలామంది స్టూడెంట్స్. దీనివల్ల టైం వేస్ట్ అవుతుందా అవ్వట్లేదా? ఎస్, టైం వేస్ట్ అవుతుంది. సార్ మరి ఎలా చేయాలి సార్? సింపుల్గా ఎలా చేయాలంటే 8,12కి ముందు మీరు ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసేయండి. చూడండి 8,12కి ఈ మెథడ్ ప్రిఫర్ చేయకండి, మీకు టైం వేస్ట్ అవుతుంది. మీరు ఏం నేర్చుకున్నారు? కామన్ మల్టిపుల్స్ రాయమంటే జనరల్గా మీరు ఏం నేర్చుకున్నారు? ఒక నెంబర్కి సంబంధించి మల్టిపుల్స్ రాస్తారు, రెండో నెంబర్కి సంబంధించి మల్టిపుల్స్ రాస్తారు. దట్టు ఆ మల్టిపుల్స్ కూడా కామన్గా ఉన్నవి ఇలా ఐడెంటిఫై చేసుకుంటారు. సో దీనివల్ల మీకు ఏమవుతుంది? టైం వేస్ట్ అవుతుంది. సో అలా టైం వేస్ట్ అవ్వకుండా ఉండాలంటే నేను చెప్పే మెథడ్ ప్రిఫర్ చేయండి. ఓకేనా? ముందు ఏం చేయాలి? వేట్లకి మా కామన్ మల్టిపుల్స్ రాయమన్నాడో వాటికి ముందు మీరు ఎల్సిఎం కట్టేయాలి. జాగ్రత్త వినండి. వేటికి కామన్ మల్టిపుల్స్ ఉమ్మడి గుణిజాలు రాయమన్నాడో వాటికి సంబంధించి ముందు మీరు ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. 8,12. సో 8,12 రెండు నెంబర్లు వచ్చే కామన్ టేబుల్ చెప్పండి. 2 టేబుల్ 8 4 టైమ్స్, 2 టేబుల్ 12 6 టైమ్స్, అగైన్ 4,6 వచ్చే టేబుల్ 8 2 టేబుల్ ఓన్లీ. సో 2 టేబుల్ 4 2 టైమ్స్, 2 టేబుల్ 6 3 టైమ్స్. సో ఇందా మీకు చెప్పాను కింద మీకు ప్రైమ్స్ వస్తే అక్కడితో ఆపేయచ్చు అని చెప్పాను. ఆపేసి ఏం చేయాలి? ఈ రెండు మల్టిప్లై చేయడమే కాకుండా ఇవి కూడా మల్టిప్లై చేయాలి. గుర్తుపెట్టుకుని అప్పుడు మాత్రం ఆన్సర్ వస్తుంది. నేను చెప్తుంది మీకు అర్థమవుతుందా? ఎలాగో మీకు నేను 1లో వచ్చేలా నేర్పించాను కాబట్టి 1లో నేర్పిస్తాను. ఓకేనా? 2 టేబుల్లో 2 1 టైం వస్తుంది, 3 3 లాగే వస్తుంది. అగైన్ 3 టేబుల్ తీసుకుంటే ఇక్కడ 1 1 లాగే వస్తుంది, 3 టేబుల్లో 3 అనేది 1 టైం వస్తుంది. సో అన్ని 1లో వచ్చినాయి. వచ్చిన తర్వాత ఏం చేయాలి? ఇవన్నీ కూడా ఏం చేయాలి? మల్టిప్లై చేసుకోవాలి. రెండు స్టార్ట్ చేద్దాం. మల్టిప్లై చేసి 2 2s 4, 4 2s 8, 8 3s 24 వచ్చింది ఎల్సిఎం. ఆన్సర్ అయిపోయిందా? లేదు, ఎల్సిఎం మాత్రం ఫైండ్ అవుట్ చేసాం. బట్ వాడు రాయమంది ఏంటి? 3 కామన్ మల్టిపుల్స్ రాయమన్నాడు. సో ఇక్కడ 24 వచ్చింది కదండి. 24 టేబుల్ చదివేయండి. 24 టేబుల్ 24 1s 24, 24 2s 48, 24 3s 72 అయిపోయింది. దీస్ ఆర్ ద ఫస్ట్ 3 కామన్ మల్టిపుల్స్ ఆఫ్ 8 and 12. సమ్ బాగుందా బాగోలేదు? మెథడ్ బాగుందా బాగోలేదా? ఇంకోసారి చెప్తాను, జాగ్రత్త వినండి. ఈ మెథడ్ ప్రిఫర్ చేస్తే ఒకటే డ్రాబ్యాక్. ఏంటి ఆ డ్రాబ్యాక్ అంటే టైం వేస్ట్ అవుతుంది. అవునా కదా? సో ఆ మెథడ్ కాకుండా ఈ మెథడ్ ప్రిఫర్ చేయడం వల్ల మీకు టైం సేవ్ అవుతుంది. ఫస్ట్ ఏ నెంబర్స్కి అయితే ఉమ్మడి గుణిజాలు రాయమన్నాడో కామన్ మల్టిపుల్స్ రాయమన్నాడో వాటికి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయండి. ఎల్సిఎం ఎంత వచ్చింది? ఇవన్నీ మల్టిప్లై చేస్తే 24 వచ్చింది. ఆ 24 యొక్క మల్టిపుల్స్ రాయండి చాలు. 24 యొక్క మల్టిపుల్స్ అంటే ఏంటి? 24 టేబుల్ రాయడం. 24 1s 24, 24 2s 48, 24 3s 72. మొత్తం మళ్ళీ ఎన్ని రాయమన్నాడు? 3 రాయమన్నాడు. అదిగోండి 3 అయిపోయింది. కావాలంటే మీరు ఇందాక మీరు అనుకున్న మెథడ్ చేస్తుండే మీకు కూడా 3 కామన్ మల్టిపుల్స్ వస్తుంది. ఈ మెథడ్ ప్రిఫర్ చేసి ఇంకొంచెం ఎక్స్టెండ్ చేస్తుండే మీకు కూడా ఇది ఆన్సర్ వస్తుంది. సో అర్థమవుతుంది కదండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఈ మెథడ్ ప్రిఫర్ చేయండి. క్లియర్? నెక్స్ట్ వన్. ఓకే, నెక్స్ట్ సమ్ చూడండి. 4th క్వశ్చన్. ఎస్పెషల్లీ ఈ మోడల్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ మోడల్. నాట్ ఓన్లీ ఫర్ సైనిక్, నవోదయ, ఆర్ఎంఎస్ వీళ్ళకే కాకుండా ఎవరైతే రైల్వే జాబ్స్ ప్రిపేర్ అవుతున్నారో, నెక్స్ట్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎంటీఎస్ కానీ సిహెచ్ఎస్ఎల్ కానీ అలాగే ఏపీఎస్సి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి కూడా ఈ మోడల్ చాలా ఇంపార్టెంట్. సో ఎవరైనా చూస్తే మాత్రం ఒకసారి చూడండి. ఓకేనా? ఫైండ్ ద ఎల్సిఎం ఆఫ్ ద ఫాలోయింగ్. ఐ ఆల్రెడీ టోల్ యూ వాట్. ఈ మోడల్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ మోడల్ అని చెప్పాను. ఇఫ్ పాసిబుల్ కీప్ ద స్టార్స్ పెట్టుకోండి. ఓకేనా? క్వశ్చన్ ఒకసారి రీడ్ చేయండి. ఫైండ్ ద ఎల్సిఎం. ఓకే, క్వశ్చన్ రీడ్ చేయగానే మనకు అర్థమైంది ఏంటి? ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు అని చెప్పి. సో మనం జనరల్గా ఎల్సిఎం నేర్చుకున్నాం కదండి. ఎస్, నేర్చుకున్నాం. బట్ ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం ఎల్సిఎం నేర్చుకున్నామా నేర్చుకోలేదా? చూడండి 14 స్క్వేర్ 14 to the power of 7, 14 to the power of 3, 14 to the power of 11. ఇలాంటి ప్రాబ్లమ్స్కి మనం ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయడం నేర్చుకున్నామా నేర్చుకోలేదా? నేర్చుకోలేదు. కానీ ఇప్పుడు చెప్తే జాగ్రత్త వినండి. ఒకసారి ఫస్ట్ క్వశ్చన్ తీసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి రీడ్ చేయండి. 14 స్క్వేర్ 14 to the power of 7, 14 to the power of 3, 14 to the power of 11. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటిని ఎక్స్పోనెంట్స్ అంటారు. ఏమంటారండి? సో ఇదేంటి? కింద ఉన్నదాన్ని బేస్ అంటారు, పైన ఉండేదాన్ని పవర్ అంటారు. ఇది బేసు, ఇది పవర్, ఇది బేసు, ఇది పవర్, ఇది బేసు, ఇది పవర్. సో ఇలాగ ఏమైనా నెంబర్స్ ఉంటే ఆ నెంబర్స్ని మనం ఎక్స్పోనెంట్స్ అంటారు. క్లియర్గా అర్థమైంది కదండి. ఓకే, ఈ ఎక్స్పోనెంట్స్ అంతా కూడా తర్వాత చాప్టర్లో వస్తే చూద్దాం. సో ప్రస్తుతానికి మాత్రం వీటిని ఎక్స్పోనెంట్స్ అంటారని మాత్రం గుర్తుపెట్టుకోండి. క్లియర్గా అర్థమైంది కదండి. ఓకే, సో ఈ సమ్స్కి సంబంధించి మన ఎల్సిఎం ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ముందు బేసెస్ని అబ్జర్వ్ చేయండి. నేను మీకు ఇందాక చెప్పాను, కింద ఉండే వాటిని బేస్ అంటారు, పైన ఉండే వాటిని పవర్స్ అంటారు. ఓకే, బేస్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 14 ఉంది, ఇక్కడ 14 ఉంది, ఇక్కడ 14 ఉంది, ఇక్కడ 14 ఉంది. సో ప్రతి నెంబర్లో కూడా బేస్ అనేది కామన్గా ఉంది. 14 14 14 14 మైండ్లో పెట్టుకోండి. ఓకే, వెన్ బేసెస్ ఆర్ ఈక్వల్, బేసెస్ అని ఈక్వల్గా ఉన్నప్పుడు ఏం చేయాలంటే పైన పవర్స్ కాస్ట్ చూసుకోవాలి. పవర్స్ అక్కడ పాజిటివ్ వాల్యూస్ ఉన్నాయా నెగిటివ్ వాల్యూస్ ఉన్నాయా చూసుకోవాలి. పవర్స్లో పాజిటివ్ వాల్యూస్ ఉన్నాయా నెగిటివ్ వాల్యూస్ ఉన్నాయా? +2 7 3 11 అన్నీ కూడా పాజిటివ్ వాల్యూసే.
ఓకే, ఇక్కడ వరకు అర్థమైంది కండి. బేసెస్ అన్ని కామన్గా ఉన్నాయి, పైన పవర్స్ అన్ని కూడా ప్లస్ వాల్యూసే. అప్పుడు నీ ఎల్సిఎం ఏమవుతుందంటే పైన పవర్లో ఎక్కడైతే హయ్యెస్ట్ నెంబర్ ఉంటుందో, పైన పవర్స్లో ఎక్కడైతే హయ్యెస్ట్ నెంబర్ ఉంటుందో అదే నీ ఎల్సిఎం. సో ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 11 ఉంది. మీకు ఏం చెప్తున్నాను, హయ్యెస్ట్ గ్రేటెస్ట్ ఎక్కడ ఉంది 11. సో అదే మన ఎల్సిఎం 14⁻11 అయిపోయింది ఆన్సర్. ఈజీగా ఉందా? సో ఇక్కడ నువ్వు నోట్ చేయవలసిన పాయింట్ ఏంటంటే బేసెస్ అన్ని ఈక్వల్గా ఉన్నా లేదో చెక్ చేసుకోవాలి, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటి, పైన పవర్స్ అన్నీ కూడా పాజిటివ్ వాల్యూసే అవ్వాలి. అయినప్పుడు మాత్రమే నువ్వు ఈ లాజిక్ అప్లై చేయి. ఏ లాజిక్, పైన పవర్స్లో ఎక్కడైతే గ్రేటెస్ట్ నెంబర్ కనబడుతుందో, ఎక్కడ హైయెస్ట్ నెంబర్ కనబడుతుందో దట్ విల్ బి అవర్ ఎల్సిఎం. ఎల్సిఎం అయిపోయింది. సెకండ్ క్వశ్చన్, 3⁻−8, 3⁻−11, 3⁻−10. అగైన్ ఏం చెప్పాను, ఇలాంటి సమ్స్ ఇచ్చినప్పుడు కింద బేసిస్ అనేవి ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇక్కడ బేస్ ఎంత 3, మళ్ళీ చెప్తున్నాను, కింద ఉండే వాటిని బేసిస్ అంటారు, పైన ఉన్నదాన్ని పవర్ అంటారు, టోటల్గా ఈ నెంబర్నేమో ఎక్స్పోనెంట్ అంటారు. క్లియర్ రండి. సో 3 బేసు 3 ఉంది, ఇక్కడే 3 ఉంది. ఓకే, పైన ప్లస్లు ఇచ్చాడా మైనస్లు ఇచ్చాడా, -8, -11, -10. సార్ ఈసారి మైనస్లు ఇచ్చాడు సార్. ఓకే, ప్లస్లు ఇచ్చినప్పుడు ఏం చేసావు మాట్లాడాలి. ప్లస్లు ఇచ్చినప్పుడు ఏం చేసావు, హైయెస్ట్ చూసుకున్నాను సార్. ఏంటి, ప్లస్లు ఇచ్చినప్పుడు ఏం చేసావు, హైయెస్ట్ నెంబర్ చూసుకున్నావు. ఈసారి మైనస్ ఉంది కాబట్టి లీస్ట్ వాల్యూ చూడు సరిపోతుంది. లీస్ట్ వాల్యూ, స్మాలెస్ట్ వాల్యూ ఎక్కడ ఉంది, -8, -11, -10. ఏది -8 అయిపోయింది ఆన్సర్. ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు ఎంతండి, 3⁻−8. మళ్ళీ ఇంకొకసారి చెప్తాను, జాగ్రత్తగా వినండి. కింద బేస్లన్నీ ఈక్వల్ కామన్గా ఉన్నాయి, పైన ఒకవేళ అన్ని పాజిటివ్ వాల్యూస్ ఇస్తే వాటికి ఎల్సిఎం ఏమవుతుందంటే పైన ఉన్న పవర్స్లో దేనికైతే హయ్యెస్ట్ వాల్యూ ఉంటుందో అదే మన ఎల్సిఎం. ఇక్కడ 2, 7, 3, 11 ఈ ఉన్న 4 నెంబర్లో ఒక 11 బిగ్ కాబట్టి 14⁻11 అనేది మన ఎల్సిఎం అయింది. పక్కన పెట్టి అదొక మోడల్. సెకండ్ మోడల్ ఏంటంటే బేసెస్ అన్ని సేమ్ మళ్ళీ కామన్గానే ఉన్నాయి, బేసెస్ అన్ని కూడా సమానంగా ఉన్నాయి, బట్ పవర్స్ ఈసారి మైనస్లు వచ్చినాయి. సో ఈసారి ఏం చేయాలంటే ఇందాక ప్లస్లు వచ్చినప్పుడు మనకు ఎల్సిఎం ఏం తీసుకున్నాం, హైయెస్ట్ వాల్యూ తీసుకున్నాం. ఈసారి మైనస్ వచ్చింది కాబట్టి లీస్ట్ వాల్యూ తీసుకుంటాం, అదే మన ఎల్సిఎం. సో -8, -11, -10 వీటిలో చిన్నది ఏంటి మనకి -8. సో ఆబ్వియస్ దట్ ఈస్ అవర్ ఆన్సర్. అర్థమవుతుందండి. ఓకే, నెక్స్ట్ వన్, థర్డ్ క్వశ్చన్. 8⁻−2, 8⁻−3, 8⁻−4, 8⁻−5. సో సేమ్ బేసెస్ అబ్జర్వ్ చేస్తే అన్నీ కూడా సేమ్గా ఉన్నాయి. నెక్స్ట్ పవర్స్ చూసుకోవాలి. పవర్స్ చూసుకుంటే అన్నీ కూడా మైనస్ వాల్యూసే. సో మైనస్ ఉన్నప్పుడు మనం దేని మీద ఫోకస్ చేస్తాము, లీస్ట్ నెంబర్ ఎక్కడ ఉంది, ఇక్కడ 2, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 4 ఉంది, 5 ఉంది. లీస్ట్ ఎక్కడ ఉంది, 2 ఉంది. అదే మన ఎల్సిఎం 8⁻−2. అర్థమవుతుంది నేను ఏం మాట్లాడుతున్నాను. పైన ఉన్న దాంట్లో లీస్ట్ వాల్యూ తీసుకోవాలి. 2, 3, 4, 5 వీటిలో లీస్ట్ ఏంటి 2నే. ఎప్పుడు అది మైనస్లు ఉన్నప్పుడు, ప్లస్లు ఉన్నప్పుడు మాత్రం గ్రేటెస్ట్ నెంబరే తీసుకోవాలి. మైనస్లు ఉన్నప్పుడు మాత్రం పైన ఉన్న పవర్స్లో లీస్ట్ వాల్యూ తీసుకోవాలి. అంటే 2 స్మాలా, 3 స్మాలా, 4 స్మాలా, 5 స్మాలా, 2a స్మాల్ తీసుకోవాలి. సో అర్థమవుతుంది కదండి. ఓకే, నెక్స్ట్ వన్. ఈసారి చూడండి, ఇక మీ ఒక డౌట్ వచ్చి ఉంటుంది, సార్ ఇందాక నుంచి మీరు చెప్పిన 3 సమ్స్లో కూడా బేసెస్ అనేవి ఈక్వల్గా ఇచ్చారు. కొంతమంది స్టూడెంట్స్కి ఆల్రెడీ డౌట్ వచ్చేసి ఉంటుంది. ఏంటి ఆ డౌట్ అంటే, సార్ ఇప్పుడు దాకా మీరు చెప్పిన 3 సమ్స్లో కూడా బేసెస్ అన్ని నెంబర్స్కి కూడా బేస్ వాల్యూస్ అన్ని నెంబర్స్ కూడా ఒకేలాగా ఉన్నాయి. ఒకవేళ డిఫరెంట్గా ఉంటే ఎలా చేయాలి, ఎంతగా మీ డౌట్. ఒకవేళ డిఫరెంట్గా ఉంటే ఎలా చేయాలి చూడండి. అది 4th క్వశ్చన్. ఇక్కడ బేస్ ఎంత 2, ఇక్కడ బేస్ ఎంత 3, ఇక్కడ బేస్ ఎంత 4. సో మీ డౌట్ క్లారిఫై అవుతుంది కదండి. ఇక్కడ బేస్ 2 ఉంది, ఇక్కడ బేస్ 3 ఉంది, ఇక్కడ బేస్ 4 ఉంది. సో అన్ని బేసెస్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి. సో బేసెస్ అన్ని డిఫరెంట్గా ఉన్నాయి. అలాగే పైన పవర్స్ అబ్జర్వ్ చేయండి. పవర్స్ ప్లస్ వాల్యూ అన్ని ప్లస్లో ఉన్నాయి. సో ఇలాంటి సమ్స్ ఎలా చేయాలంటే ముందు ఇచ్చిన వాల్యూస్ని మనం ఉన్న నార్మల్ వాల్యూస్ కింద కన్వర్ట్ చేద్దాం. నార్మల్ వాల్యూస్. సో 2² అంటే ఎంత అండి 2. ఇది ఓన్లీ నీకు ప్లస్లు ఇచ్చినప్పుడు మాత్రమే, పైన పవర్స్ అన్ని ప్లస్లు ఇచ్చినప్పుడు మాత్రం గుర్తుపెట్టుకోండి. సో 2² అంటే ఎంత అండి 4, 3² అంటే ఎంత 9, 4³ అంటే ఎంత 64. తెలుసు కదా ఇవన్నీ. సో ఇప్పుడు దీనికి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. 4, 9, 64 దీనికి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. ఈ మోడల్ గుర్తుంటుంది కదా. ఇక్కడ వరకు ఏంటి, ఫస్ట్ 3 సమ్స్ ఏంటి, బేసిస్ అన్ని సమ్స్ కూడా ఈక్వల్గా ఉన్నాయి. అలాగే పవర్స్లో ఒకసారి ప్లస్ ఉంటే ఎలా చేయాలి, మైనస్ ఎలా ఉంటాలో మీకు ఆల్రెడీ నేర్పించాను. బట్ ఎప్పుడైతే నీకు బేస్లు డిఫరెంట్గా ఉంటాయో, అది కూడా అన్నీ కూడా పవర్స్ అన్నీ కూడా ప్లస్ ఉంటాయో, అప్పుడు ఏం చేయాలంటే ఆ పవర్స్ ఉన్న ఎక్స్పోనెంట్స్ని నార్మల్ వాల్యూస్ కింద మార్చుకుందాం. 2² ఎంత 2² 2 × 2 4, 3² 3 × 3 దట్ మీన్స్ 9, 4⁻³ అంటే ఏంటి, 4ని 3 టైమ్స్ వేసుకొని మల్టిప్లై చేయాలి. 4 × 4 × 4 దట్ మీన్స్ 4³ 64. సో ఇప్పుడు ఈ నెంబర్స్కి మీరు ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. వచ్చి కదండి మీకు. ఈ ఎల్సిఎం మీరు ఫైండ్ అవుట్ చేసి మీ ఆన్సర్ని కింద కామెంట్ చేయండి.
4,9,64కి మీరు ఎల్సిఎం కట్టండి, డివిజన్ మెథడ్ యూస్ చేసి ఎల్సిఎం కట్టి ఆన్సర్ నాకు కింద కామెంట్ చేయండి క్లియర్గా. ఈ మోడల్ అర్థమైందా లేదా? ఎస్, మీ డౌట్ నాకు అర్థమైంది. నెక్స్ట్ డౌట్ కూడా అర్థమైంది. సార్ మళ్ళీ సేమ్ బేసెస్ డిఫరెంట్గా ఉండి ఈసారి మైనస్లు ఇస్తే ఎలా చేయాలి? ఇక్కడ ప్లస్లు ఇస్తే మాకు చెప్పారు ఎలా చేయాలో చెప్పారు. ప్లస్లు ఏం చేయకపోయాను, కన్వర్ట్ చేసుకోమని డైరెక్ట్ వాల్యూస్ కింద కన్వర్ట్ చేయమని చెప్పాను. మరి ఒకవేళ ఇచ్చిన బేస్లన్నీ డిఫరెంట్గా ఉండి పైన పవర్స్ అన్నీ కూడా మైనస్ ఉంటే ఎలా చేయాలి సార్? దీని గురించి ఇప్పుడు మాట్లాడను. ఏంటంటే దీని గురించి ఇప్పుడు మాట్లాడను. మీరు ఎప్పుడు మాట్లాడతారు సార్? హెచ్సిఎఫ్ అనే టాపిక్ అయిన తర్వాత దీని గురించి మాట్లాడాలి. ఎందుకు అలాగంటే హెచ్సిఎఫ్ అనే టాపిక్ ఈ మోడల్లో యూస్ చేస్తాం. హెచ్సిఎఫ్ అనే టాపిక్ని ఈ మోడల్లో యూస్ చేస్తాం. సో డౌట్ క్లారిఫై అయింది కదండి. ఇవన్నీ మీరు ఓకే అర్థం చేసుకున్నారు. దీని గురించి అయితే ఇప్పుడు అడగండి, ఎందుకంటే ఇప్పుడు చెప్పడానికి మన దగ్గర కంటెంట్ లేదు. హెచ్సిఎఫ్ చెప్పిన తర్వాత మాత్రమే ఈ మోడల్ చెప్పాలి. సో నేను అలాగే గుర్తుపెట్టుకొని హెచ్సిఎఫ్ చెప్పినప్పుడు ఈ మోడల్ చెప్తాను. సో ఇదండి ఈరోజు క్లాస్. వీడియోని లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బై.